ఇవాళ జగన్మోహన్ రెడ్డి గాని, అదే ముదునూరు ప్రసాదరాజు గాని హ్మ్. వీళ్ళ ప్రజలందరూ శాశ్వతంగా పట్టం కట్టిచ్చేశారని చెప్పి అహంకారంతో ఉన్నారు వీళ్ళు. ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఇవాళ అడిగే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనపడట్లేదు. కులాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి ఈ ప్రసాదరాజు తీసుకొచ్చారు. ఎందుకని మీరు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ రకంగా విమర్శలు చేస్తూ ఉన్నారు? ఆయన ఏంటంటే ఒక ఓట్ల కోసం వాళ్ళు లేనిపోని ప్రేమ చూపిస్తున్నాడు తప్ప కానీ మత్స్యకారులు ప్రత్యేకంగా జనసేన అభ్యర్థిగా మీరు ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? సో ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చింది? ఎందు గురించి అలాగే అంటిపెట్టుకొని ఉన్నారు? ఇప్పుడు మనం ఎవరినో తీసుకుంటే కనుక ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తే మనం కొంతవరకే సహాయం చేయగలం మనం. అవును. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన దగ్గర ఉన్నదంతా కూడా సహాయం చేసే పరిస్థితి. 10 మంది కడుపే నిండాలంటుండు, అవినీతి అంతం కావాలంటుండు. ఏదైతే ప్రసాద్ రాజ్ గారు ఉన్నారో ఆయన మరి మీతో పాటు గత ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చారా? ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నారా? మీ సామాజిక వర్గం నాకు ఓట్లు వేయలేదు, మీకు ఎందుకు చేయాలని చెప్పి ఆ తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారుగా గత ఎన్నికల మాటల వరకే. రేపు మీరు కూడా ఇలాగే వాగ్దానాలు ఇచ్చేసి ఆ తర్వాత చేయకపోతే మీరు కనుగొన్న సమస్యలు ఏంటి? ఆ సమస్యకి పరిష్కార మార్గాలు ఏమైనా సరే చూస్తున్నారా? ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా మాకు త్రాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ప్రతి గ్రామాలకు చెప్పారు. మీరు వెళ్తే చెప్తున్నారు, మరి వారు వెళ్ళినప్పుడు అడగట్లేదా? మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను మీ ప్రసాద్. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కదా. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు నేను గోదావరి జిల్లాలోని నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్కి రావడం జరిగింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బొమ్మిడి నాయకర్ గారితో ఉన్నాను. ఆయనతో మాట్లాడి ఇక్కడ అసెంబ్లీ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రచారం ఎట్లా సాగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. నమస్కారం నాయకర్ గారు. నమస్తే అండి. ప్రశాంత్ గారు బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. సార్, జనసేన అభ్యర్థిగా మీరు ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందండి? ఏమంటే నాకు కళ్యాణ్ గారు 2019లో మరి ఆ రోజు ఒక చిన్న సామాజిక వర్గం నుంచి నాకు ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో అవకాశం కల్పించారు. మరి ఆ రోజున చాలా తక్కువ సమయం ఉంది టైం నాకు. మరి ఆ రోజున ప్రజలందరినీ కలవలేని పరిస్థితి. 20 days నా టికెట్ ఇవ్వడం, అన్ని వర్గాలని కూడా కలవలేని పరిస్థితుల్లో ఆ రోజు ఎలక్షన్ చేసుకున్నాం. కానీ వెరీ నేరోలో తక్కువలో ఓడిపోయింది నేనే. మరి 5 సంవత్సరాలు కూడా ఓడిపోయినా మరి 5 సంవత్సరాలు ప్రజల దగ్గరగా ఉన్నాం మేము. అంటే ఎవరు పిలిచినా సరే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాను. జనసేన పార్టీ నుంచి మేము కానీ మా నాయకులు కానీ. మరి పవన్ కళ్యాణ్ మరొకసారి మరి ఏదైతే 2024 ఎలక్షన్స్ ఉందో ఎలక్షన్స్లో ఈ కూటమిలో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను జనసేన పార్టీ నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి అవకాశం కల్పించారు. మరి మీ ద్వారా కూడా మా నరసాపురం నియోజకవర్గం నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మరి ప్రజలు చెప్తున్నారు 2019 ఎలక్షన్స్లోనే నేను గెలవలసిన అభ్యర్థిని. ఇక్కడ చాలా తక్కువ సమయం ఉండడం వల్ల ఆ రోజు ఓటమి చెందడం జరిగింది. మరి ఈ రోజుల్లో ఈ 5 సంవత్సరాల ప్రజల దగ్గరగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు ఉందో మరి జగన్మోహన్ రెడ్డి మరి ఒక్క అవకాశం అంటూ ప్రజల వద్దరికి వెళ్ళి మరి ఆ రోజు ఓట్లేసి గెలిచిన పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లిన సందర్భం ఏ రకంగా లేదు. ప్రజలు చాలా అధ్వాన్న పరిస్థితులు ఈ రాష్ట్రం కనపడుతుంది. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు. ఏ రకంగా చూసుకున్నా ప్రభుత్వ వైఫల్యం కానీ, నేను నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, మరి రాబోయే ఎలక్షన్స్లో ప్రజలు మరి నాకు మంచి మెజార్టీ ఇచ్చే విధంగానే నాకు అనుకూలంగా ఉన్నారు. మరి దానికి తగ్గట్టుగానే మరి తెలుగుదేశం పార్టీ మరి బీజేపీ పార్టీ 2 పార్టీలతో కూడా మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. మరి వారి మద్దతు కూడా, వారి నాయకత్వం కూడా నాకు ఇక్కడ అన్ని రకాలుగా కూడా మరి ప్రయాణం మరి ముందుకు తీసుకెళ్తుందంటే సందర్భం తెలియజేస్తున్నాను. అయితే 2019లో ఎప్పుడైతే జనసేన ఓటమి పాలైందో ఆ క్రమంలో చాలా మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారికి దూరం అయ్యారు. కానీ మీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అంటిపెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఆయనతో పాటు నడుస్తూనే ఉన్నారు. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చింది? ఎందు గురించి అలాగే అంటిపెట్టుకొని ఉన్నారు? తన సొంత వాళ్ళు కూడా చాలా మంది, అంటే సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా దూరం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. అటువంటిది మీరు మాత్రం అలాగే ఉన్నారు. అంటే ఒక్క విషయం మాట్లాడుకోవాలి కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు మనం ఎవరినో తీసుకుంటే కనుక ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తే మనం కొంతవరకే సహాయం చేయగలం మనం. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే
ఆయన దగ్గర ఉన్నదంతా కూడా సహాయం చేసే పరిస్థితి అలాంటి కళ్ళ ముందు వ్యక్తిత్వం కనబడింది అనేక పరిస్థితులు ఉన్నాయిలేండి. ఉన్న మనిషి అతను. చాలా ఉమ్, సందర్భాల్లో చూసాం మనం. ఉమ్, ఆయన ఆర్థికంగా ఏంటంటే ఒక సినిమాల ద్వారా ఆయన ఏదంటే ఒక ఆయన సంపాదించిన కుటుంబాన్ని గాని, రూపాయలు ఒక పక్కన పార్టీని గాని కష్టపడి నడిపిస్తా ఉన్నాడు. దాంతో నడిపిస్తున్నారు. అవును. అలాంటిది ఒక పక్కన రాజకీయ పార్టీని జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ, కుటుంబాన్ని చూసుకుంటూ, మరి ప్రజలకు కూడా ఏదన్నా జరిగితే గనక నేనున్నానంటూ కూడా మరి ముందు ఉండి వచ్చి మరి ఆయన కోట్లాది రూపాయలు మరి ఆయన దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఉంచుకున్న పరిస్థితి లేదు. మరి చూస్తున్నాం మరి గతంలో కూడా అవును. చాలా సందర్భాల్లో దేశంలోనే కాదు, రాష్ట్రంలో కాదు, ఎక్కడ ఎవరికి ఏదైనా జరిగిన విపత్తులు జరిగినా మరి ఆయన సహకారం ఉంది. మరి జనసేన పార్టీ పరంగా చూసుకుంటే గనక ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ 5 సంవత్సరాలు కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దాదాపు 3,500 మంది కౌలు రైతులు చనిపోతే గనక మరి ఒక్కొక్కరికి కూడా ₹1,00,000 దాదాపు 35 కోట్లు, 40 కోట్ల రూపాయలు మరి రైతాంగానికి ఇచ్చిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. మరి గతంలో చూసుకున్నాం మనం 3 నెలల కిందట చూసుకున్నాం. ఏదైతే విశాఖపట్నంలో మత్స్యకారులు అయితే ఒక బోట్లు కాలిపోయినాయి. అవును. దాదాపు 50 బోట్లు కాలిపోతే అవును. మరి వాటికి కూడా మనకు ఒక్కో ₹1,00,000 ఇచ్చిన తన వంతు సాయం తను చేశారు. ప్రతి సందర్భంలో కూడా మరి అలాంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మరి ఆయన నేనున్నంటూ ఆదుకున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తిత్వం ఉంది. ఒక ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనలు ముందుకొచ్చే వ్యక్తి. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఒక కొత్తతనం తీసుకురావాలి అన్న ఆలోచనతో మరి ముందుకెళ్తున్నారు. అలాగే నా విషయాన్ని చూసుకుంటే గనక మరి ఆ రోజున నర్సాపు నియోజకవర్గంలో ఒక చాలా బలమైన కాపు సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గం అభ్యర్థులకు ఒక టికెట్ ఇచ్చుకునే పరిస్థితి. మరి అయినా సరే నేను ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చాను. మరి అక్కడ నాకు టికెట్ ఇవ్వడం మరి ఆ రోజున దాదాపు రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ నాకు వచ్చింది. అది ఒక పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని మరి అక్కడ ప్రజలందరూ కూడా ఓట్లేసిన పరిస్థితి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అదే 5 సంవత్సరాలు కూడా మనం ఏదైనా గ్రామాలు వెళ్తుంటే కానీ ఆ గ్రామాల్లో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్‌కి ఏ రకంగా గౌరవిస్తున్నారో మరి ఆ రకంగా కూడా నన్ను కూడా గౌరవించుకోవడం కూడా నేను చాలా ఆనందంగా నాకు ఎన్ని ఇబ్బందులున్నా సరే వారు చూపించిన ప్రేమ, అభిమానం బట్టి మేము కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. అవును. ఉన్న 10 మందిలో కూడా ఆ రోజు నన్ను తీసుకోవడం. తర్వాత మరి మేము బీజేపీ తోటి కూడా కలిసి వెళ్తున్నప్పుడు బీజేపీ, జనసేన సమన్వయ కమిటీలో ఒక సభ్యులుగా తీసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్ర మత్స్యకార వికాస్ విభాగాన్ని ఏర్పాటు చేసి మరి దానికి చైర్మన్‌గా పెట్టి నాకు ఒక బలమైన బాధ్యతని మరి ఆయన మరి ఇవ్వడం. అదేవిధంగా నా బాధ్యతగా నేను మరి రాష్ట్ర తీర ప్రాంతాన్ని కూడా తిరిగి అక్కడ మత్స్యకార సోదరులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందులు కూడా తెలుసుకుని ఆ గ్రామాల పర్యటన చేసి మరి అది కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం. మరి ఒక సభ ఏర్పాటు చేస్తాం, మత్స్యకార అభ్యున్నత సభ. మరి ఆ రోజు కూడా వేలాది మందితో నరసాపురం కూడా మరి మత్స్యకారులు మేము పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి మరి విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ చూసుకున్నారు. సమస్యలు తెలుసుకుని మేము ఒక సభ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీతో కూడా మరి రీసెంట్‌గా మనం పొత్తులో వెళ్ళాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ సమన్వయ కమిటీలో కూడా ఉన్న 6గురిలో కూడా నన్ను కూడా తీసుకున్నందుకు మరి ఆయన నాపై ఒక నమ్మకంతో ఆయన ఒక నమ్మకాన్ని మరి నాపై ఉంచి ఆయన ఒక ప్రతి సందర్భంలో కూడా నన్ను ఎదురుపడడం జరుగుతుంది. మరి అలాంటి నాయకుడి దగ్గర నేను పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఆయన నాయకత్వంలో మరి నా జీవితాంతం మరి ఆయన అధికారం ఉన్నా లేకపోయినా మరి పవన్ కళ్యాణ్ గారి కోసం నా జీవితాంతం నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీ నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. సో అటువంటి సామాజిక వర్గానికి కూడా బ్రహ్మాండంగా మేము పరిపాలన అందిస్తున్నాం, వాళ్ళకి న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి పదే జగన్మోహన్ రెడ్డి గారే పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి సాక్షాత్తు మీటింగ్ కూడా నరసాపురంలోనే పెట్టారు. ఆ పెట్టిన క్రమంలో కూడా కొంతమంది నల్ల టీ-షర్ట్లు, నల్ల చున్నీలు వేసుకొచ్చారని వాళ్ళు పక్క దోసేశారని చెప్పేసి కూడా మీరు ఆ రోజున గొంతెత్తారు. ఎందుకని మీరు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ రకంగా విమర్శలు చేస్తూ ఉన్నారు? అంటే ఒక్క విషయం, అంటే ఏదైతే నవంబర్ 21వ తారీఖున మత్స్య దినోత్సవం ఆ రోజున మరి ఆ రోజున సభ ఏర్పాటు చేశారని చెప్పి మరి మా ప్రసాదరాజు గారు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఎందుకు అసలు ఈ మీటింగ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీటింగు దాదాపు 1 ఇయర్ నుంచి కూడా చాలా సందర్భాల్లో క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ నవంబర్ 21 ముందు దగ్గరలోనే 2-3 మీటింగ్స్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అంటే ఆ రోజు మత్స్యకారులు
మత్స్యకార దినోత్సవం రోజున వచ్చింది పెట్టాలి కాబట్టి పెట్టడం కూడా కాదు, ఆ దినోత్సవం వచ్చింది కాబట్టి దాన్ని అడ్రస్ చేసుకుంటూ ఏదో వాళ్ళ ఓట్లు మనం తీసుకోవాలని ఆలోచనతోటి ఒక స్వార్థ ప్రయోజనాలతోటి తప్ప కానీ అదే మత్స్యకారుల మీద అభిమానం ఏ రకంగానూ కాదు. ఏం మంచి చేయలేదా వాళ్ళు? ఎక్కడ అదే అదే చెప్తుంది. అంటే ఆ రోజున ముఖ్యమంత్రి గారు నరసాపురం వచ్చినప్పుడు బస్ స్టాండ్ ముందుకు వెళ్ళారు. అదేవిధంగా తర్వాత ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో కొత్తగా ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దాని ముందు నుంచి వెళ్ళారు. ఆయన వెళ్ళి దాని ముందు హాస్పిటల్లో కూడా ఓపెన్ చేయలే, స్వయంగా దాని ముందు నుంచి వెళ్ళి అక్కడ ఒక బటన్ జగన్మోహన్ రెడ్డి బటన్ రెడ్డే కాబట్టి ఆ బటన్ నొక్కి ఆయన శంకుస్థాపన చేశారు. అట్లకి దాదాపు ఆ రోజున ముఖ్యమంత్రి గారు 3,300 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసిన పరిస్థితి. అంటే ఎక్కడా కూడా ఆ రోజున ఆయన ఏదైతే అనౌన్స్ చేశారో శంకుస్థాపన చేశారో దాంట్లో ఒక బస్ స్టాండ్ హాస్పిటల్ తప్ప మిగతాది ఏది కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ జరగలే. హార్బర్ అన్నారు, హార్బర్ ఎక్కడో కూడా ఏదీ లేదు. ఆ రోజు హార్బర్ కట్టించేస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి మాటలు. మత్స్యకారులను ఉద్దేశించి మీకు అండగా ఉన్నాం, మా మత్స్యకారులు, మా బీసీలు, మా ఎస్సీలు, మా వెనకబడిన వర్గాలు అన్నది. ఆయన ఏంటంటే ఒక ఓట్ల కోసం వాళ్ళు లేనిపోని ప్రేమ చూపిస్తున్నాడు తప్ప కానీ వారికి ఏ రకంగా న్యాయం చేసిన సందర్భం లేదు. అదే ఆక్వా యూనివర్సిటీ అన్నారు, ఆక్వా యూనివర్సిటీ కూడా ఏదో జస్ట్ అక్కడక్కడ కొంత వర్క్ చేస్తున్నారు తప్ప కానీ ఎక్కడా కూడా అది కూడా జరుగుతుంది. అంటే వీళ్ళందరినీ మత్స్యకారులని ఒక ఓటు హక్కుగానే భావిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ దాదాపు 56 కులాలకి కార్పొరేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి కులాన్ని విభజించేసి మరి ప్రతి ఒక్కరిని కులాల్లో కూడా ఉన్న వాళ్ళ మత్స్యకారులు 14-15 కులాలు ఉన్నాయి, సబ్ క్యాస్ట్ ఉన్నాయి. ఆ సబ్ క్యాస్ట్ విభజించి ఏ కులానికి ఆ కులాన్ని ఒక 5-6 సెపరేట్ చేసి వాళ్ళకి ఒక్కోదానికి కూడా ఒక చైర్మన్ పెట్టేసి వాళ్ళకి ఎక్కడా కూడా ఒక రూపాయి ఫండింగ్ లేకుండా, నిధులు లేకుండా కులాల విభజన చేసి ఒక డిస్టర్బెన్స్ తీసుకొచ్చి కులాల మధ్య విభజన చేసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క రూపాయి అన్నది నిధులు లేవు. అంటే గతంలో ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏదైతే సొసైటీలు ఉన్నాయో, కార్పొరేషన్లు ఉన్నాయి, ఫిషర్మెన్ సొసైటీ కానీ ఫిషర్మెన్ కార్పొరేషన్ కానీ ఉన్నప్పుడు వాటి ద్వారా మత్స్యకారులకి వలలు కానీ అదేవిధంగా ఐస్ బాక్సులు కానీ వివిధ రకాలుగా వెహికల్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ వివిధ రకాలుగా సబ్సిడీ మీద ఆ రోజు ప్రభుత్వాలు రుణాలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా మత్స్యకారులను ఆదుకున్న సందర్భం ఏదీ లేదు. దయచేసి ప్రతి ఒక్కరిని ఓటు హక్కుగానే భావిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మాటల వరకే పరిమితం తప్ప కానీ చేతల ఆచరణలో కూడా ఎక్కడా లేదు. హార్బర్లు కడతానని చెప్పారు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో ఏదో ఒక్క చోటన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నరసాపురం విషయంకి వస్తే కనుక బియ్యపు హార్బర్ చెప్పారు, 470 కోట్ల రూపాయలతో దాదాపు హార్బర్ కడతానని చెప్పారు. ఏది ఎక్కడండి? ఎక్కడ అసలు ఏదీ లేదు. మాటల వరకే అది. ఓన్లీ వాళ్ళు పేపర్ పరంగానే చూపించుకుంటారు తప్ప కానీ వాగ్దానాలకే పరిమితం అవుతున్నాయి కానీ ఇవి ఆచరణలో పెట్టే విధంగా ప్రభుత్వం కనబడట్లేదు. మత్స్యకారులను ప్రత్యేకంగా ఒక ఓటు హక్కుగానే ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఓట్ బ్యాంక్. అదేవిధంగా ఒక్క విషయం, ఏదైతే మత్స్యకారులు వేటకి వెళ్ళిన సందర్భంలో అనుకోని పరిస్థితులు అక్కడ మత్స్యకారుడు చనిపోతే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకున్నప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. దాంట్లో ఒక 5 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఒక 5 లక్షలు స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఈ 5 సంవత్సరాల ప్రక్రియలో చాలా చోట్ల తీర ప్రాంతం నుంచి చూసుకుంటే శ్రీకాకుళం నుంచి అదేవిధంగా విశాఖపట్నం కానీ, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ చూసుకుంటే మత్స్యకారులు ఎవరన్నా వేటకి వెళ్ళి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈ 5 సంవత్సరాలుగా. వారికి ఎక్కడా కూడా ఏదో కొంత 10% వరకే 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఉన్నాయి కానీ మిగతా 90%లో కూడా ఒక 30% ఆఫ్ పీపుల్కి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మిగతాది ఎక్కడ కూడా రూపాయి ఇచ్చిన సందర్భం లేదు. మా నరసాపురం నియోజకవర్గంలోనే మరి 2 మత్స్యకారులు చనిపోతే కనుక వారికి కూడా ఒక రూపాయి కూడా ఇచ్చే సందర్భం ఈ ప్రభుత్వం కనబడతలేదు. ఒక మాటల వరకే ప్రభుత్వం కనబడుతుంది తప్ప కానీ అది అమలు చేసే పరిస్థితులు ప్రభుత్వం కనబడతలేదు. ఇప్పుడు మీరు చెప్పారు వాగ్దానాలు ఇస్తున్నారు కానీ అవి అమలు పరచట్లేదు అని చెప్పేసి. సో మీ ఎమ్మెల్యే ఏదైతే ప్రసాద్ రాజ్ గారు ఉన్నారో ఆయన మరి మీతో పాటు గత ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చారా? ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నారా? కాబట్టి ప్రసాద్ రాజు గారికి అంటే ఒక్క విషయం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మీడియా ద్వారా. అంటే గత ఎలక్షన్స్లో ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ 2019 ఎలక్షన్ ఆయన గెలిచినప్పుడు కానీ ఆయనకి సపోర్ట్గా ఒక వెనకబడిన వర్గాలు కూడా ఆయనకి సపోర్ట్గా నిలబడ్డాయి.
బీసీలో ఒక సెట్టుబల్లి సామాజిక వర్గం అవ్వచ్చు, అగ్నికుల క్షత్రియులు అవ్వచ్చు, లేకపోతే ఎస్టీ సోదరులు అవ్వచ్చు, ఆయనకి సపోర్ట్గా గెలిచినాయి. 2019లో కూడా ఏదైతే మత్స్యకార సామాజిక వర్గం సంబంధించిన నాకు ఆ సామాజిక వర్గం ఓటర్లు ఆ సామాజిక వర్గం కాదని చెప్పి కూడా ఆ రోజు ప్రసాద్ రాజు గారు ఓట్లేసి గెలిపించిన సందర్భం అది. ఓకే. అదే ఒప్పుకోవాల్సింది అది. ఆ సామాజిక వర్గం కూడా ఓట్లేస్తానే గెలిచాడు ఆయన. అవును. కానీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత అతను ఈ 5 సంవత్సరాల ప్రక్రియలో ఏ రకంగా రాజకీయం చేశాడో మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఏదంటే కొన్ని సామాజిక వర్గాలు కాపు సామాజిక వర్గం కొన్ని గ్రామాలు ఉంటాయి కనుక ఆ గ్రామాల వాళ్ళు ఏదైనా పని నిమిత్తం వెళ్తుంటే మీరు నాకు ఓట్లు వేయలేదు, మీకు ఎందుకు చెయ్యాలి అని చెప్పి ఆ గ్రామాలకి అతను కొన్ని చోట్ల పని చేయలేని పరిస్థితి. ఈ ప్రసాద్ రాజు ఎక్కడ కూడా పని చేయలేదు, చేయకూడదని. మీరు నాకు చేయలేదు, మీరు నాకు ఓట్లు వేయలేదు, మీ సామాజిక వర్గం నాకు ఓట్లు వేయలేదు, మీకు ఎందుకు చెయ్యాలని చెప్పి ఆ గ్రామాలకు పని చేయని పరిస్థితి ఈ ప్రసాద్ రాజు. అంటే కులాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి ఈ ప్రసాద్ రాజు తీసుకొచ్చారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అంటే ప్రసాద్ రాజు గారు గెలిచిన తర్వాత ఒక విషయం నేను చెప్తున్నాను మీకు. ప్రసాద్ రాజు గారు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత మరి పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారు సపోర్ట్తో ఆయన గెలవడం జరిగింది. సుబ్బారెడ్డి గారి ఇంటికి సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళి వచ్చాడు. ఒక ప్రత్యర్థిగా ఆ రోజు నాతో పాటు మరి మన బండారు మాధవ్ నాయుడు గారు కూడా పోటీ చేశారు. ఆ రోజు ప్రసాద్ రాజు ఆయన వద్ద కూడా వెళ్ళి ఆయన విషయం తీసుకుని వెళ్ళాడు. మరి నేను కూడా ఒక ప్రత్యర్థిని, నేను కూడా ఒక వెనకబడిన వర్గానికి, చిన్న సామాజిక వర్గానికి వచ్చిన వ్యక్తిని నేను. మరి ఆ రోజు నా దగ్గరికి రాలేదు అతను. అంటే అతనికి ఒక కుల వివక్ష అన్నది ఎంత బలంగా ఉన్నదో, అంటే ఒక అగ్ర కులంలో ఉన్నాడు కాబట్టి ప్రసాద్ రాజు అన్న వ్యక్తి అంటే ఒక చిన్న సామాజిక వర్గానికి, ఒక మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన నాకు, ఒక వెనకబడిన వర్గానికి నుంచి నాకు ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు కావాలి ఆయనకి. కానీ మా దగ్గర రావడానికి మటుకు ఆయనకి చిన్న చూపు కనపడుతుంది. అంటే మీ ప్రత్యక్షంగా కనపడింది. అంటే మీ దగ్గరికి రాలేదనే సరే మీరు చిన్న చూపు అంటారు. ఇప్పుడు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఏం పరిష్కరించలేదు? పరిష్కారం జరిగింది చెప్పండి, ఎక్కడ పరిష్కారం చెప్పండి? ఏం చేస్తారు? 5 సంవత్సరాలు పరిష్కారం అంటే ఏం చేస్తారు? మీ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది కదా? 100%. ఆ తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారుగా గత ఎన్నికల మాటల వరకే, చేయలేదు. ఇప్పుడు మాటల వరకే. ఇవాళ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో త్రాగునీరుకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య ఇప్పటికీ అట్లాగే ఉందండి. అన్ని గ్రామాల్లో త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్నారు. మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. మేము ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా మాకు త్రాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ప్రతి గ్రామాలు చెప్పడం జరుగుతుంది. మీరు వెళ్తే చెప్తున్నారు, మరి వారు వెళ్ళినప్పుడు అడగట్లేదా? అది అంటే ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇవాళ అడిగే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనపడట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఎవరికైనా సమస్య ఉందంటే మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వారిపై కేసులు పెట్టేస్తున్నాడు. అదే వరవడి మరి ప్రసాద్ రాజు కూడా అదే వరవడి తీసుకొస్తున్నాడు. నాపై దాదాపు 8 కేసులు పెట్టించాడు ప్రసాద్ రాజు. ఏం చేశారండి? ఏ రకంగాను ప్రజల పక్షాన మేము నిలబడ్డామని, ప్రజల సమస్యల కోసం మేము మాట్లాడామని చెప్పి అన్యాయంగా నా మీద కేసులు పెట్టడం జరిగింది. ఏం కేసు పెట్టారండి? సెక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ. అఫిడవిట్ లో కూడా మేము కేసులు కూడా మేము సబ్మిట్ చేసాం. మేము ఒక మహిళ గర్భిణి చనిపోయింది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యంతో మహిళ చనిపోతే ఆ మహిళ కోసం మేము ప్రశ్నిస్తే మరి ఆ రోజున మాపై కేసులు పెట్టించారు ప్రసాద్ రాజు. ఆయన రాలేదు. వచ్చి సంఘీభావం తెలపవలసిన అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా రావడం మానేసి ఆయన రాకపోగా మీపై మేము న్యాయం చేశారు. తెలుగుదేశం నుంచి కూడా మాధవ్ నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మన మీద కేసులు పెట్టించాడు. ఒకటి మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు కాలేజీ ముందు మా కుర్రోళ్ళు, మా అభిమానులు, యువత ఉంటారు కదా, యువతలో కేక్ కటింగ్ పెట్టుకుంటే అక్కడ ఉన్న ఒక ఎస్ఐ వాళ్ళని వెళ్ళి కొట్టుకుంటా కుర్రోళ్ళు అంటే జనసేనకి సహకరిస్తున్నారు, వాళ్ళు అక్కడ వాళ్ళని అధినాయకుడు కేక్ కటింగ్ చేసుకున్నారని చెప్పి వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్లి పెడేస్తాయి. అది మీరు ఏమైనా కొత్తగా ఫీల్ అవుతున్నారా? ముందు నుంచి 2022 సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకు ముందు 15 రోజుల ముందు ఏమొచ్చిందండి జీవో? అది గుర్తుందా మీకు? సో అలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే ఫ్లెక్సీలు కట్టకూడదని చెప్పి జీవో పాస్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక వైసీపీలో ఉన్న నాయకులే ప్రజలకి, మిగతా పార్టీలో ఉన్న నాయకులు ఎవరో కూడా ప్రజల కింద లేరు. వీళ్ళకి వాళ్ళు అదే పనితీరుతో వెళ్తున్నారు. వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే, ఎవరన్నా అడుగుతుంటే కేసులు కడతాం, దౌర్జన్యం చేస్తున్నారు. అదే పరిస్థితి ప్రసాద్ రాజు కూడా చేసేది. ఏమన్నా మాట్లాడుతుంటే కేసులు కట్టేస్తున్నారు.
ఇక్కడ శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పైన ఏదో ఒక ఇష్యూ నడిచిందంట కదా. అంటే పీడీ యాక్ట్ కేసులు అంటారా? ఏం కేసులు అది మీరే చెప్పాలి. అంటే శెట్టి బలిజ సోదరులు గతంలో వాళ్ళు ఏంటంటే సారాధన కొంత ఉంటే వాళ్ళు మానేసి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళ అవును శుభ్రంగా ఏంటంటే వాళ్ళు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళు మానేసినా సరే వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద పూర్వం ఉన్నాయన్న ఆలోచనతో పూర్వం మీరు చేస్తున్నారని చెప్పి పీడీ యాక్ట్లు కేసు కట్టించి అరెస్ట్ చేసేసిన సందర్భాలు మా నియోజకవర్గంలో కూడా చూస్తాం మేము చాలా మటుకి. మేము చాలా సందర్భాల్లో కొన్నింటికి బెయిల్ పెట్టించి మేము సహకరించాము సోదరులకి. అలాంటి పరిస్థితులు ఏంటంటే వీళ్ళేం చేతకానితనం ఎమ్మెల్యే ఏంటంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టించి వాళ్ళని కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మరి గతంలో మాదిరిగా ఎక్కడ కూడా ముందుకు వెళ్తలేదు సారా విషయంలో కానీ ఏదైనా కానీ పూర్వం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకుని పాత కేసులను దృష్టిలో పెట్టుకుని మరి వాటి ద్వారా మళ్ళీ ఒక పీడీ యాక్ట్ కడతాం అన్నది చాలా దారుణమైన పరిస్థితి. అది బెయిల్ కూడా వాళ్ళకి చాలా రోజులు బెయిల్ వస్తుంది. 3 నెలలు 4 నెలలు బెయిల్ పట్టేస్తుంది. బెయిల్ పీడీ యాక్ట్ కేసుని బయటికి రావడానికి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి కదా, జస్ట్ కోవిడ్ సీజన్ ముందు తర్వాత 2 జరిగినాయండి. సో ఆ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొంచెం ఇక్కడ అల్లర్లు ఎక్కువ జరిగినాయి అని చెప్పేసి అన్నారు. నిజంగానే జరిగినాయండి లేదా కావాలని మీరు అల్లరి చేశారా? జనసేన నుంచా? జనసేననే కాదు, తెలుగుదేశం పార్టీ చేసింది ఆరోపణలు, జనసేన వాళ్ళు చేశారు. అది ఆరోపణలా వాస్తవాలా? ఏమంటే అధికారం చేతిలో ఉందని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ అదే ముదునూరు ప్రసాద్ రాజు కానీ వీళ్ళ ప్రజలందరూ శాశ్వతంగా పట్టం కట్టించేశారని చెప్పి అహంకారంతో ఉన్నారు వీళ్ళు. ఇది 5 సంవత్సరాలు వాళ్ళు తెలుసుకోవట్లే. 5 సంవత్సరాలు మాకు ప్రజలు ఇచ్చారని చెప్పి వాళ్ళ ఆలోచన లేదు. పూర్తిగా జీవితాంతం లైఫ్ లాంగ్ ఇచ్చేసారని ఆలోచనతోటి వాళ్ళ అధిష్టానం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు. అది చూస్తున్నాం కదా, మేము నియోజకవర్గంలో చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఎన్ని అరాచకాలు ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని అరాచకాలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, అంత వయసులో కూడా 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని కూడా వాళ్ళు అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టారంటే ఇంకా వాళ్ళు ఏ రకంగా ఉన్నారు కూడా మనందరూ అర్థం చేసుకోవాలి. కేసులు లేనిపోని కేసులు క్రియేట్ చేసి కేసులు పెట్టించడం. సో మరి ఆ విధంగా కేసులు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి సరే ఈ కేసులు కక్షపూరిత ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే వాళ్ళ సమస్యలు, ఆ సమస్యలు పరిష్కరించడం. సో ఇప్పుడు మీరు గ్రహించిన, మీరు కనుగొన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యకి పరిష్కార మార్గాలు ఏమైనా సరే చూస్తున్నారా? ఏమంటే ప్రధానంగా నరసాపురం ప్రజలండి త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్నారు. అంటే మేము త్రాగునీరు విషయంలో కూడా నేను గతంలో కూడా నరసాపురం నేను రాజకీయ పరంగా ముందుకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రజలు వాటర్కి ఇబ్బంది పడుతున్నారని చెప్పి నా సొంత ఆర్థిక తోటి వాటర్ ట్యాంకులు కూడా నరసాపురం నియోజకవర్గం పంపించిన సందర్భంలో. మరి అలాగే ఇవాళ కూడా చూస్తుంటే ఆ త్రాగునీరు ఇబ్బంది అన్నది ఎక్కడ కూడా పరిష్కారం లేదు. ప్రతి గ్రామంలో కూడా ఇబ్బంది పడుతున్నారు అది త్రాగునీరు కోసం. డ్రైనేజీ విధానం కూడా సరిలేదు ఇక్కడ. ఇటు నరసాపురం పట్టణం కానీ మొగల్తూరు మండలంలో కానీ డ్రైనేజీ విధానం కూడా సరిలేదు. రాబోయే రోజుల్లో మన ప్రజలు నాకు అవకాశం కల్పించినప్పుడు ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ త్రాగునీరు కానీ అదే డ్రైనేజీ విధానం కూడా రెండింటిలో కూడా మనం వాళ్ళకి మంచి జరిగే విధంగా పరిష్కార మార్గం చూసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక వర్షాలు వచ్చినప్పుడు ఒక చిన్నపాటి వర్షాలు వచ్చినా ఏదైతే రైతాంగం పొలాలు ఉన్నాయో ఆ పొలాలు కూడా మరి నిండిపోయి పరిస్థితి ఎదురవుతుంది. ఏంటంటే ఈ కాలువలు ఉన్నాయి, ఈ కాలువలను ఆధునీకరణ చేయకపోవడం కూడా మరి వాటిని ఇబ్బందికర పరిస్థితులు ఉంది. రాబోయే రోజుల్లో మనకి అధిక అవకాశం వచ్చినప్పుడు ఏదైతే పెద్ద ట్రైన్లు ఉన్నాయో ట్రైన్లు కూడా మరమ్మతులు చేసి తవ్వకాలు చేసి రైతాంగాన్ని ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే పరిస్థితి నేను చేసి పెడతానని చెప్పి సందర్భంగా అంటున్నా. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు కూడా ప్రసాద్ రాజు గారు ఇదే విధంగా వాగ్దానాలు ఇచ్చారు. నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి ఇచ్చారు, కానీ మాట తప్పారని చెప్పేసి అన్నారు. రేపు మీరు కూడా ఇలాగే వాగ్దానాలు ఇచ్చేసి ఆ తర్వాత చేయకపోతే చేస్తాం. వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము. అదే సార్, అట్లాగే చెప్తారు రాజకీయ నాయకులు ఎవరైనా. ఒకవేళ మీరు అలా చేయకపోతే చేసి పెడతాం, చేయకుండా ఎందుకు? లేకపోతే మరలా మమ్మల్ని వచ్చి ఒకసారి అడగమంటారా? 100% మీరు నిలదీయొచ్చు. మీరు ఖచ్చితంగా వచ్చి మరలా అంటే ఏమంటే మేము ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ ప్రజల కోసం నిరంతరం మేము ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు చూడండి, ఆయన కూడా సొంత డబ్బులు ప్రజల కోసం ఇచ్చాడు. చేశారు ఆర్థిక కాకపోయినా దాన్ని కూడా. అంటే వాళ్ళ రాజకీయాలే కాదు, వాళ్ళ 5 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నామని మీరు అనుకోవచ్చు. గతంలో కూడా చూసుకోండి, ప్రజలకు సపోర్ట్ గానే మేము ఉన్నాం. నేను అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ప్రజలకి
సహకారంతో మరి మేము మా ప్రయాణం ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రజల అధికారం ఉన్నప్పుడు ఈ అధికారంతో ప్రజలకు ఇంకా మనం మంచి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ఏదైతే లోన్ల విషయంలో అవ్వచ్చు, చిన్నపాటి ఉద్యోగాలు అవ్వచ్చు, యువత భవిష్యత్తు కావచ్చు, ఏదైనా అన్ని ముఖ్యంగా. రకాలుగా కూడా మనం ప్రజలకి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అయితే మీ నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గం వారు ఎలా ఉన్నారో అలాగే సెట్టిబలిజీలు ఉన్నారు, కాపు సామాజిక వర్గం కూడా పెద్దగా ఉన్నారు. సో ఏ విధంగా కలిసి వెళుతున్నారు? ముఖ్యంగా జనసేన అనేసరికి కొద్ది కాపు సామాజిక వర్గం ఎక్కువ అనేది విమర్శలు కూడా ఉన్నాయి. సో అటువంటి క్రమంలో ఇక్కడ ఆ కోఆర్డినేషన్ ఎలా ఉంది? అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా కూటమిగా ఉన్నారు కదా ఇప్పుడు జనసేనతో. సో ఆ పార్టీ కేడర్ కూడా ఏ విధంగా కలుస్తున్నారు? కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు అన్న దాంట్లో ఏదైతే 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నాయకులు టికెట్ ఆశించిన పరిస్థితి, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి ఆశించాం. మరి పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారు కూడా టికెట్ ఆశించడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఆశించారు. మాధవ్ నాయుడు గారు కానీ, కోవల్ నాయుడు గారు కానీ, రామరాజు గారు కానీ ముగ్గురు ఆశించడం. మరి జనసేన నుంచి మరి సుబ్బారెడ్డి గారు జనసేన రావడం, జనసేన జాయిన్ ఆశించింది. అంటే రాబోయే రోజుల్లో మాకు అధికారం వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే పదవులే కాదు, ఇంకా ఒక ఎమ్మెల్సీలు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నాయి, రాజ్యసభ పదవులు ఉన్నాయి, ఏదైనా ఒక ఎమ్మెల్యే స్థాయి పదవులు కూడా రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ అధికారంలోకి వస్తే కనుక ఈ వారి నాయకత్వాన్ని కూడా న్యాయం జరుగుద్దని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా వీరి నాయకత్వంతో వీరందరితోటి కలుపుకుని సమన్వయంతో మరి మా అందరి ఎజెండా ఒకటే, ఏదైతే ఇక్కడ ప్రసాదరాజుని మరి ఓడించాలి, మేము అదేవిధంగా రాష్ట్రంలో ఈ కూటమిని అధికారంలో తీసుకురావాలని బలమైన ఆకాంక్షతోటే మేము మా ప్రయాణం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మీకు. అయితే మీ నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపీ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారు, ఆయన పేరు ప్రస్తావించకుండా ఈ నియోజకవర్గం గురించి కానీ, ఈ నియోజకవర్గ పార్లమెంటరీ గురించి కానీ మాట్లాడకుండా ఉండలేం. అటువంటి రఘురామ కృష్ణరాజు గారికి ఓ విధంగా చెప్పాలంటే దురదృష్టకరం పార్లమెంటరీ సీట్ రాకపోవడం అనేది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? రాకపోతే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏమంటే రఘురామ కృష్ణరాజు గారు అన్నారు ఉన్నది, ఈ 5 సంవత్సరాలు కూడా అధికార పార్టీలు ఉన్నా సరైనా ఆ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకంగా పోరాటం చేశారైనా, మీకంటే కూడా ప్రతిపక్షాల కంటే కూడా గట్టి ఫైట్ చేశారు, కూడా పోరాటం చేశారు. అలాగే 2024 ఎలక్షన్స్ లో ఒక ఎంపీగా ఆయన వస్తారని మేము భావించాం. మనం మరి అక్కడ అధిష్టానం మరి కేంద్రం మరి బీజేపీ కేంద్రం మరి అక్కడ ఏ సమీకరణాల దృష్ట్యా మరి ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం అనేది మరి మాకు అంత తెలియని పరిస్థితి. మరి అదేవిధంగా ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఉండి నియోజకవర్గాన్ని కూడా ఆయన కట్టబెట్టారని ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. మరి మేము మా పార్లమెంట్ వైపు కూడా మరి ఆయనతోటి మా 7గురిలో కూడా ఆయన మాతోటి ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఆయనకు ఒక బాధ్యతను ఒక కాన్స్టిట్యున్సీని కూడా అప్పచెప్పారు. కాబట్టి మరి ఆయనతోటి కలుపుకుని మేమందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయనకు సహకరిస్తూ మరి మేము కూడా ఆయన అడుగుజాడల్లో కూడా మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సో మీరు మీ ప్రణాళిక ఒకటి అనేది ఉంటుంది కదా, నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేయాలనుకున్నారు, ఎట్లా చేస్తారు మీరు కనుక గెలిస్తే? ఏమంటే రేపు పొద్దున ప్రజలు మనకు అధికారం ఇచ్చినప్పుడు ప్రధానంగా ఏదైతే త్రాగునీరు సమస్య ఉందో ఈ త్రాగునీరు సమస్యపై మేము ఒక కమిటీ మరి ఆర్డబ్ల్యూఎస్ కానీ, అదేవిధంగా మాకు నిడదవోలు నుంచి మనకి ధవళేశ్వరం నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వచ్చే విధంగా వాటర్ డైరెక్ట్గా ఇక్కడికి మన నరసాపురం వచ్చే విధంగా ఒక పైప్ లైన్ మేము ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పైప్ లైన్ వస్తే కనుక ఆ వాటర్ ఎక్కడ కూడా కలుషితం లేకుండా, మంచి వాటర్ పొల్యూట్ లేకుండా అది డైరెక్ట్గా ప్రజలకు వచ్చే పరిస్థితి, ఆ విధానం కూడా మేము తీసుకురావాలని దానికి ఏ రకంగా మరి ఈ అధికారులు ఉన్నారు కాబట్టి ఆ అధికారులతోటి మరి మేము మాట్లాడి దానికోసం కూడా మేము ఒక ప్రణాళిక చేసుకుంటాం. అదేవిధంగా డంపింగ్ యార్డ్ ఉంది మాకు ఇక్కడ. డంపింగ్ యార్డ్ పక్కనే శ్మశాన వాటికి కూడా ఉంది. అక్కడికి వెళ్ళి శ్మశానానికి ఎవరు చనిపోయినా డంపింగ్ యార్డ్ వల్ల ఎక్కడ కూడా ఎవరన్నా చనిపోయినా కూడా కొంత ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. మరి వాటికి కూడా ఒక మంచి మార్గాన్ని ఎక్కడైనా చూసి దానికి డంపింగ్ యార్డ్ కూడా దానికి ఏదైనా ఒక టెక్నాలజీ పరంగా చూసుకుని వేరే రకంగా దాన్ని ఉపయోగించే పరిస్థితి చేస్తున్నారు. కొంత దాన్ని తగ్గించే విధంగా కూడా నేను చూసుకుంటామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాను. యువతకి కావాల్సింది మెయిన్ ప్రత్యేకంగా మీరు యువతకి నరసాపురం నియోజకవర్గం అన్నది ఒక మారుమూల ఉన్న నియోజకవర్గం. ఇది ఒక పక్కన గోదావరి, అదేవిధంగా ఒక పక్కన సముద్రంతో ఉన్న నియోజకవర్గం. అంటే మా జిల్లాలో వెనకబడిన నియోజకవర్గంలో నరసాపురం నియోజకవర్గం ఒకటి.
యువతకు కూడా ఎక్కడా కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి మాకు. ఏదైనా యువత ఏంటంటే ఇక్కడికి ఏదైనా వాళ్ళ ఉపాధితో పొరుగు దేశాలు లేకపోతే పొరుగు రాష్ట్రాలు కానీ వెళ్ళిపోయే పరిస్థితి. చాలా మంది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వాళ్ళు పట్టుచేతులు పెట్టుకుని బయట రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. మాకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఒక ఇండస్ట్రీ పరంగా ఏదైతే యువత వారందరూ కూడా స్వచ్ఛందంగా వారికి వారు మరి బ్రతికే విధంగా స్వయం ఉపాధిగా వచ్చే విధంగా కూడా మేము వారికి సహకరిస్తూ ఒక ఇండస్ట్రియల్ జోన్ ని మరి నరసాపురం కూడా తీసుకురావాలని ఆలోచనతో కూడా ఉన్నాం. అది వస్తే ఆటోమేటిక్ గా ఏంటంటే అక్కడ ఉన్న నియోజకవర్గంలో కూడా యువత ఉద్యోగాలు పెరుగుతాయి, వ్యాపారాలు కూడా పెరిగి ప్రజలకి కొంతవరకు కూడా లాభం చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పిఠాపురంలో మీ అధినేత ఏం చేశారంటే యువతకి ఖచ్చితంగా అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేలాగా నేను చేస్తానని చెప్పేసి అన్నారు. సో అదేవిధంగా ఇక్కడ చదువుకున్న యువతకి కొంచెం టెక్నికల్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కానీ సాఫ్ట్వేర్ కానీ చదివిన వారికి ఏమైనా సరే ఇక్కడ అట్లాంటి పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చే వ్యూహాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? 100% అండి. ఇవాళ రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూడా యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మరి ముందుకెళ్తాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదే నరసాపురం కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా చాలా మంది ఉన్నారు. చదువుకున్న కాన్స్టిట్యున్సీ మాది కూడా ఎక్కువ శాతం వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది హైదరాబాద్ లో కానీ బెంగళూరు కానీ అదేవిధంగా వైజాగ్ కానీ మరి అమెరికాలో కానీ ఇక్కడ నుంచి స్థిరపడిన సాఫ్ట్వేర్ రంగాలు ఉన్నారు. రేపు మాకు అధికారం వచ్చినప్పుడు కూడా ఒక సాఫ్ట్వేర్ సెక్టర్ ను కూడా ఇక్కడికి ఒక ఆలోచన చేసి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మన టికెట్ ఆశించిన వారిలో కూడా కొవ్వల ఇతరాజ నాయుడు ఆయన కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వ్యక్తి అయినా కొన్ని ఫ్యామిలీస్ కూడా బలమైన ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళతో కూడా ఒక ఆలోచన చేసి మరి యువతకి ఏదన్నా మనం ఒక ఉద్యోగాలు వచ్చే విధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మరి వారితో మాట్లాడి రేపు పొద్దున ఒక కార్యాచరణ చేయాలని ఆలోచించున్నాం. దాని దృష్టిలో పెట్టుకుని కూడా ముందుకు వెళ్తామని సందర్భం తెలియజేస్తాం. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా స్పందన ఎట్లా ఉంది, మీకు ఎటువంటి నమ్మకం కలుగుతుంది, ఇంత మెజారిటీ ఖచ్చితంగా గెలుస్తాం అట్లాంటిది ఏమైనా ఉందా? ఏమంటే నా గెలుపు అన్నది 2019 గెలవలసిన అభ్యర్థి. నేను అనుకోని పరిస్థితులు ఆ రోజు ఓటమి చెందాను. ఏదైతే ఈ 2024 ఎలక్షన్స్ లో ఈ 5 సంవత్సరాలు ప్రజలకు దగ్గరగా ఉన్నది నేను. అదేవిధంగా ఈ ప్రభుత్వ పూర్తి వైఫల్యాలు, అదేవిధంగా నాకు వాళ్ళ తోడుగా తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా సహకారంగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకుల సహకారం ఉంది. మరి పెద్దలు గవర్నర్ సుబ్బారెడ్డి గారి సహకారం ఉంది. వీరందరి నాయకత్వం వీరందరినీ కలుపుకుని నరసాపురం నియోజకవర్గంలో రాబోయే 2024 మే 13 ఎలక్షన్స్ లో నరసాపురం నియోజకవర్గ ప్రజలు మరి జిల్లాలోనే నాకు అత్యధిక మెజార్టీని ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ నాయకర్ గారు, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.